తెచ్చారా? కేక్ మొక్కేగా, నేను తర్వాత ఇస్తాలే గాని నీకోసం బావేదో గిఫ్ట్ తెచ్చిండాడు చూడు. అవునా బావా? అట్ట చూస్తావేంద్రా, ఇవ్వు. నాలుగు రోజుల నుంచి ఎన్ని షాపులు తిరిగి గిఫ్ట్ తెచ్చిండాడో తెలిసినా? థ్యాంక్ యూ సో మచ్ బావా. అంతేనా? నీకోసం ఈ నగ కూడా తెచ్చుళ్లే. ఏదిరా? పట్టుకోరా. వావ్, చాలా బాగుంది అత్తయ్య. వావ్, చాలా బాగుంది. సిద్ధు, అది మధ్యలో పానకంలో పొడకలాగా నువ్వేంది? పో అవతలకే. బాగా ఖర్చయి ఉంటుంది కదక్కా? ఎంతలేరా? 3 లక్షలే. 3 లక్షలు పెట్టి నువ్వు కొన్నావా? కొనింది ఎవరికి రాజమ్మా? నా మేనగోళ్ళకే కదా. సొమ్ము ఏం చేసుకుంటాం, మనుషులు ముఖ్యం కదూ. సొమ్ము పోయేటప్పుడు నెత్తులు పెట్టుకుని పోతామయ్యింది. నువ్వేనా అంటుంది? రాజమ్మ నేను మారిపోయినానంటే నమ్మలేకపోతున్నట్టుండది తమ్ముడు. ఈరోజు నీ లైఫ్లో స్పెషల్ డే సిద్ధు, మర్చిపోయావా? ఎవరిదో బర్త్డే అనుకుంటా. తొక్కల బర్త్డే ఇంకా ఆపుతావా? సంపద ఏదో చెప్పాలనుకుంటుంది. ఏంటి? ఓ షిట్. ఈరోజు సంపద బర్త్డే. ఛా, అచ్చో లేదు కన్నయ్య, లేదు 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 లేదు. ఏడోక నాన్న. అయ్యో అయ్యో, లేదు 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 లేదు, ఏడోక ఏడోక. వాడు నువ్వెంత ఆడిపించినా ఏడు పాపడు శౌర్య. ఎందుకమ్మా? ఆకలేస్తుందేమో అని పాలు కూడా తాగించడానికి ట్రై చేశాను, తాగడం లేదు. అయ్యో, నువ్వు ట్రై చేస్తున్నావు, వాడు ఆల్రెడీ ట్రైనింగ్లోనే ఉన్నాడు. అర్థం కాలేదమ్మా. అది 24 గంటలు పిల్లాన్ని చంకన పెట్టుకుని తిరుగుతుండేది కదా, అలవాటు పడిపోయాడు. ఇంత వయసు వచ్చిన నువ్వే దాని యాక్టింగ్ ని నమ్మి పడిపోయావు. చిన్న పిల్లాడు, వాడు నమ్మకుండా ఉంటాడా? నిజమే వదినా, చంటి పిల్లలు అంతే. మా బుడ్డది గోదావరి కూడా ఇంతే. అనుపమమ్మ ఎత్తుకుంటేనే ఏడు పాపేది. చేసిందంతా చేసి సింగారించుకొని ఊళ్ళో పేరంటానికి వెళ్ళింది. వీడు గుర్తుంటే వెంటనే వచ్చేసేది కదూ. నిజమే వదినా. నీ ముందు వీడి మీద ప్రేమ ఉన్నట్టు మాత్రం బాగా నటిస్తుంది. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. అది మొన్న కళ్యాణి మేడం గారు మా షాప్కి వచ్చి 2 శారీస్ తీసుకెళ్లారు. డబ్బులు పంపిస్తా అన్నారు, పంపించలేదు. అందుకని డబ్బులు ఇవ్వకుండా చీరలు తీసుకొని వచ్చిందా? అవునమ్మా. శౌర్య, నువ్వు ఆగమ్మా. సేట్ గారు మర్చిపోయినట్టుంది. ఎంత? 20,000 సార్.
అమ్మా వెళ్ళొస్తాను సార్. అలాగే. నీ పేరు చెప్పి కళ్యాణిలా నీకు నచ్చిన చీరలు తీసుకున్నాను శౌర్య. నీకు కళ్యాణికి మధ్య దూరం పెంచే ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. కళ్యాణికి నీకు మధ్య దూరం పెంచితే కానీ నాకు నా బాబు దగ్గరవ్వడు. సిద్ధు ప్రేమ కోసం ఇన్ని రోజులు బాబుకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు సిద్ధుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. నేను చూసుకుంటూ అయినా బ్రతికేస్తాను కన్నయ్య. నువ్వు నాకు కావాలి. నీకోసం నేను దేనికైనా తెగిస్తాను. ఎంత తెగించిందో చూసావా శౌర్య? ఇదంతా నువ్విచ్చిన చనువేరా? ఇలాగే వదిలేస్తే ఈ రోజు బట్టల కొట్టులో అప్పు చేసి పరువు తీసింది, రేపు బంగారు షాప్లో చేస్తుంది, ఇలాగే ఊరంతా చేస్తుంది. అప్పుడు అందరూ మన ఇంటి ముందు క్యూ కడతారు. అప్పుడు మనం తలెక్కడ పెట్టుకోవాలి? ఆల్రెడీ కళ్యాణి బంగారం షాప్లో ఇదే పనిచేసిందమ్మా. నీకు చెప్పలేదు. ఓనిలే తెలియ చేసింది అనుకుని అడగకుండా సర్ది చెప్పుకున్నాను. కానీ మళ్ళీ అదే రిపీట్ చేసింది. ఏం ఆలోచిస్తున్నావు శౌర్య? నువ్వు దాని విషయంలో ఇలా మెత్తగ్గా ఉండబట్టే దాని ఆటలు సాగుతున్నాయి. అది చేసిన పనికి నీ స్థానంలో ఎవరున్నా చెంప పగలగొట్టి మాట్లాడతారు. ఏం పల్లవి? అవును వదినా, అలా చేయడం తప్పు కదా. మనది ఎంత పరువు గల కుటుంబం. శౌర్యకి మాత్రం తల తీసేసినట్టు ఉండదా ఏంటి? మా ఆయన అయితే ఇలాంటి చిల్లర పనులు చేస్తే చంపి పోగులు పెట్టేవాడు. విన్నావుగా శౌర్య? ఇప్పుడు వాళ్ళు రాగానే నువ్వు అడిగే విధానంలో మార్పుండాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. అదిగో వచ్చింది మహారాణి. ఏమైంది శౌర్య? ఈ చీరలో చాలా బాగున్నావు కళ్యాణి. కళ్యాణి, బాబు ఇందాకటి నుంచి ఏడుస్తున్నాడు. వెళ్ళి పడుకోబెట్టు. అయ్యో కన్నయ్య రా. ఏడ్చావా కన్నయ్య? సారీ నాన్న, లేట్ అయింది. ఏంటొదినా, చెంప పగిలిన సౌండ్ వస్తుందేమో చెవులు మూసుకుందాం అనుకున్నా. అదేమీ జరగపోగా చీరలో చాలా బాగున్నావు అంటాడేంటి? ఈ లెక్కన చూస్తే కళ్యాణి 100 తప్పులు చేసినా క్షమించేస్తాడేమో. అయినా నువ్వైనా కడిగి పారేయాల్సింది కదా. అదే ఆవేశం అంటే. నేనెంత చెప్పినా వాడు దాన్ని ఒక్క మాట కూడా అనలేదంటేనే అర్థమవుతుంది అది నా కొడుకుని ఎంతలా లొంగ తీసుకుంది అని. అందుకే నేను వెనక్కి తగ్గాను. ఒకవేళ నేను మాట్లాడినా శౌర్య నా నోరు మూయించేవాడు. వాళ్ల ముందు ఇంకా చులకనయ్యేదాన్ని. నిజమే వదినా, ఇప్పటికీ నిన్ను కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు. చూస్తూ ఉండు పల్లవి. నేను కూరలో కరివేపాకుని కాదు, గుంటూరు గొడ్డుకారాన్ని నిరూపిస్తాను. అందరి కడుపులు మండేలా చేస్తాను. నా మొగుడు శౌర్యలాగా భార్యని ప్రేమగా ఎప్పుడు చూసుకుంటాడో ఏంటో. శామ్, శామ్,
సారీ శామ్, నిజంగా నా బ్రెయిన్ వర్క్ చేయట్లేదు. రియలీ సారీ, నిజంగా మర్చిపోయాను. నీకు కోపం రావడంలో తప్పులేదు. ఇన్నాళ్ళలో ఎప్పుడైనా మర్చిపోయానా? ఈ ఒక్కసారే కదా, క్షమించు. సారీ శామ్. రా శామ్, కేక్ కట్ చేద్దు. రా శామ్. రా. కట్ చేశాం. కట్ చేయి ప్లీజ్. నాటకాలు ఆపు సిద్ధు. పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, లేకపోతే పిచ్చిదాన్ని చేస్తున్నారా నువ్వు మీ అమ్మ కలిసి? నువ్వు నా పుట్టినరోజు మర్చిపోయావంటే నేను నమ్మను సిద్ధు. ఒక ప్లాన్ ప్రకారమే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ప్లాన్ ప్రకారమే ఆ మహాలక్ష్మికి నువ్వు దగ్గర అవుతున్నావు. మీ అమ్మ డైరెక్షన్లోనే నువ్వు నా ముందు నటిస్తున్నావు. మహాలక్ష్మికి దగ్గర అవ్వడానికి నా నెక్లెస్ను కూడా ఇచ్చావు కదా? అవును, ఇచ్చాము. అయితే ఏంటంట? అది గిల్టు నాగని నువ్వే అన్నావు కదూ. గిల్టు నాగైతే దానికోసం ఇంత రాద్దాంతో చేస్తుంటావు ఎందుకో? గిల్ట్ రాగైతే మహాలక్ష్మికి ఇచ్చేవాళ్ళ? మా సంగతి పక్కన పెట్టు. మరి బంగారు నాగైతే నువ్వు గిల్టు నాగని ఎందుకు అబద్ధం చెప్పుండావు? చెప్పు శామ్, మా అమ్మ అడుగుతుంది కదా, అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే ఏం చెప్తాదిరా? నేను అప్పటికి చెప్తానే ఉండాను, ఒరే సిద్ధు నువ్వు దాన్ని గుడ్డిగా నమ్ముతుండావు అని. అంటే నువ్వు వింటే కదా. ఇది సౌర్యని మాత్రమే వదిలిపెట్టొచ్చింది గాని సౌర్యతో సంబంధాన్ని నిడిచిపెట్టి రాలేదురా. $2 లక్షలకు పైగా విలువ చేసే గొలుసు అంటే అంత సొమ్ము నువ్వైనా ఇచ్చుండాలా, లేదంటే ప్రేమతో దీని మొగుడైనా ఇచ్చుండాలా, లేకపోతే ఇంకెవడైనా. ఇంకాప్తారా? మా అమ్మ మీదే చెయ్యెత్తుతావా? బర్త్డే రోజు నా లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు సిద్ధు. థ్యాంక్ యూ. ఏంటక్క ఏడుస్తున్నావు? ఈరోజు నీ బర్త్డే అంట కదా, ఫేస్బుక్లో చూశాను. బావా నువ్వు కూడా చెప్పలేదేంటి? సిద్ధు నన్ను మర్చిపోతున్నాడు మహా. బావా అక్కకి సారీ చెప్పు. సారీ సంపద. సారీ చెప్పాడు కదా. నువ్వు రేపు అక్కకి మంచి గిఫ్ట్ తీసుకురా బావా, సరేనా? అలాగే. ఆ
బావా త్వరగా కిందికి రండి, భోంచేద్దాం. ఎందుకు ఇలా చేసావు శామ్? ఆ హారం గోల్డ్దే అని ఒక్క మాట చెప్పుండాల్సింది కదా. అసలు నీకు ఆ హారం ఎక్కడిది? మీ అమ్మ అన్న మాటలు నిజమేమో అనే అనుమానంతో అడుగుతున్నావా సిద్ధు? నిజం తెలుసుకుందామని అడుగుతున్నాను శామ్. నేనే కొన్నాను. అదే కొనడానికి నీకంత డబ్బు ఎక్కడిది? అసలు నీకెందుకు చెప్పాలి సిద్ధు? నీకెంతసేపు మీ అమ్మ మాటలే ముఖ్యం. నీకు నాకంటే ఆ మహాలక్ష్మియే ముఖ్యం. తన వెనకాలే తిరుగుతూ ఉంటావు. అవును, తిరుగుతున్నాను. ఎందుకోసం? మన కోసం. నేను అలా ఉండకపోతే మనం ఇక్కడ ఉండలేం శామ్. అయినా నేను తనతో కొంచెం క్లోజ్గా ఉంటేనే అనుమానిస్తున్నావా? మరి నేను నీ విషయంలో నేను ఎంతలా అనుమానించాలి? నేనేం అడిగాను? హారం కొనడానికి డబ్బులు ఎక్కడివి అని అడిగాను, అంతేగా? మీ అమ్మ అన్న మాటలు మనసులో పెట్టుకుని అడుగుతున్నావు సిద్ధు. సో నేను చెప్పను. మా అమ్మ నిన్ను అనడంలో నిజంగా తప్పే లేదు శామ్. ఇంకా ఇలాగే ఉంటే కష్టం అనిపిస్తుంది. నా కన్నయ్య ఉన్నా వాడితో బ్రతికేయచ్చు, కానీ నాకు బాబుకి శౌర్యకి మధ్య ఆ కళ్యాణి అడ్డుగా ఉండిపోయింది. అది ఆనందంగా ఉంది, నేను ఇలా ఉండిపోయాను. నా ఆనందం నాకు తిరిగి కావాలి, వచ్చేలా చేసుకుంటాను. మొన్న కళ్యాణి మేడం గారు మా షాప్కి వచ్చి 2 శారీస్ తీసుకెళ్లారు. డబ్బులు పంపిస్తా అన్నారు, పంపించలేదు. అందుకని మీరే కదా నా వైఫ్ కళ్యాణికి ఏం కావాలన్నా ఇవ్వండి, నేను తర్వాత పే చేస్తా అన్నారు. అదే మాట మేడం గారు చెప్పి నగలు తీసుకెళ్లారు సార్. కళ్యాణి, ఇక్కడ నా గోల్డ్ చైన్ పెట్టాను, ఏది? ఏది అని నన్ను అడుగుతారేంటి ఆఫీసర్? నేనేమైనా దొంగనా? ఎలా కనిపిస్తున్నాడు మీకు? ఈయన గారిని ఆట పట్టించడానికి ఈయనేమైనా నా మొగుడా? ఇప్పుడు తెలిసింది ఆఫీసర్, మీరు అనుకున్న దొంగని నేను కాదు, మీ అమ్మ. కళ్యాణి శౌర్యాలు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నాకు ఈ టాబ్లెట్ల అవసరం త్వరలోనే తీరిపోతుందేమో అనుపమా. అవునమ్మా, అనూషను తీసుకురావాలనే నీ ఆలోచన వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడానికి ఉపయోగపడింది. శౌర్య కళ్యాణిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నేను కళ్ళారా చూశాను. శౌర్య ఇప్పుడు దమయంతి మాటలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దేవుడి దయ వల్ల వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటే చాలు. కళ్యాణి శౌర్యులకు ఒక బిడ్డ పుడితే వాళ్ళ బంధం ఇంకా బలపడుతుంది. అమ్మో, ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నారు. ఏవేవో కలలు కంటున్నారు. ఆ కలలు కలలుగానే ఉండిపోవాలి. మీరు కూడా నేను అనుకుంటున్న దాని గురించి ఆలోచిస్తున్నారా అమ్మా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావేమిటి? ఇంకా దేని గురించి అత్తయ్య? మన ఇంటి గురించి, మన ఇంట్లో సంతోషం గురించి. ఏమిటి నువ్వే? అలా అనకండి అత్తయ్య, నేను ఫీల్ అవుతాను. నేను కూడా ఈ ఇంటి కోడళ్లే కదా. నా ఇల్లు ఆనందంగా ఉండాలని నేను కోరుకోనా? ప్రతి సంవత్సరం ఈ టైంకి ఇల్లు ఇల్లులా ఉండేది కాదు, కానీ ఈ సంవత్సరమే ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఏమంటున్నావు పల్లవి? దేని గురించి? పండగ లేకపోయినా శౌర్య పండగలా చేసేవాడు కదమ్మా. ఓ, అర్థం కాలేదా? అదేనమ్మా, ఈ రోజు శౌర్య భార్య సంపద పుట్టినరోజు.
ఇంకా చాలే, నువ్వు నోర్మై.